నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎవరైనా చూసారా? నేను చూశాను. పవన్ కళ్యాణ్ గారికి నేను ఇప్పుడు కాదు, లాస్ట్ 15 years నుంచి వీరాభిమాని బాలకృష్ణ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. బట్ ఐఎమ్ వెరీ సారీ టు సే, ఈ మూవీ మాత్రం క్వైట్ డిసప్పాయింటింగ్గా ఉంది. ఈ రివ్యూతో నాకు మూవీ రివ్యూస్ని స్పాయిల్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే లేనే లేదు. యాజ్ అ ఫ్యాన్ నేను ఈ మూవీ రివ్యూ చెప్తున్నాను, నాకైతే ఈ మూవీ నచ్చలేదు. హరీష్ శంకర్ రైటింగ్ చాలా స్లోగా ఉంది. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ ఆ సినిమాస్ని మళ్ళీ రీమేక్ చేసిన ఫీల్ ఉంది. అండ్ లిటరలీ సినిమాటోగ్రఫీ అయితే హెస్ ఫాలన్ ఫ్లాట్. సినిమాటోగ్రఫీ లిటరలీ అక్కడ షార్ట్స్ చూస్తే కనుక మన క్లోజప్స్లో ఉంటాయి, కొంతమైతే దూరం ఉంటుంది. ఇట్స్ అ స్టాండర్డ్ సినిమాటోగ్రఫీ. ఒక 60% కంటే సినిమాటోగ్రఫీకి రేటింగ్ ఇవ్వలేము. అండ్ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే మాత్రం లిటరలీ లాస్ట్ 10 days ఆయన వర్క్ చేశారు అని అనిపిస్తుంది. సినిమా పైన దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. అంత గ్రేట్గా ఏమీ అనిపించలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూర్చోపెట్టి ఎలివేషన్ స్లాట్స్ ఉంటాయి. బయట రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్ గారు ఎలివేషన్కి ఎంత ఇబ్బంది పడతారో ఈ సినిమాలో దానికి కాంట్రాస్ట్గా ఉంటుంది. అండ్ ఎక్కడ కూడా వీ వోంట్ బి ఏబుల్ టు జెల్ విత్ అవర్ హీరో. అంటే మన పవన్ కళ్యాణ్ గారికి ఈ సీన్ సెట్ అవుతుందా అంటే అక్కడ సెట్ అవ్వదు అనిపిస్తుంది. కానీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు శ్రీలీల షార్ట్స్ మాత్రం చాలా క్యూట్గా ఉంటాయి. శ్రీలీలకు చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆ అమ్మాయి చూస్తే కనుక ఈ ఫిలిమ్స్ ఇట్స్ ఆల్ అ కెరియర్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫిలిం కింద తీసుకోవచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని క్లోజ్అప్ షార్ట్స్లో చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. బట్ ఈ సినిమాకి మెయిన్ లాగ్ ఏంటంటే యూ వోంట్ ఫైండ్ ఎనీథింగ్ న్యూ, ఎక్సైటింగ్ ఏం అనిపించదు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కన్నా కూడా ఓకే, సినిమా నేను పబ్లిక్ ఆడియన్స్ కాదు, ఓన్లీ ఫ్యాన్స్ కోసం అన్నా ఇఫ్ దే ఆర్ హ్యాపీ దట్ మేక్స్ ద డే ఫర్ ద హీరో. బట్ ఫ్యాన్స్ కూడా అంత అప్రిషియేట్ చేసే లెవెల్లో ఉస్తాద్ భగత్ సింగ్ లేదు. డైలాగ్స్లో చూస్తే కనుక మనకి ప్రాస ఉంటుంది, అది చాలా ఓల్డ్ స్టైల్గా అనిపిస్తుంది సినిమాలో. ఎక్కడ న్యూ థింగ్ తీసుకురాలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే ఒక ఎనర్జీ, ఒక పవర్ ప్యాక్డ్ అనుకుంటాము, కానీ ఈ సినిమాలో అది అట్టర్గా ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇది చాలా కమర్షియల్ మూవీస్లో ఈ స్క్రిప్ట్ అవనండి, యాక్షన్ మొనోటనీ అవనండి, ఆల్రెడీ చాలా సినిమాస్లో ఆల్రెడీ నలిపి పడేసిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అదే రైమ్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అప్లై చేయటం హరీష్ శంకర్ హస్ అట్టర్లీ ఫెయిల్డ్ అనిపించింది నాకు. ఐ థింక్ హీ నీడ్స్ అ బ్రేక్. ఎందుకంటే ఇంత మొనోటనీ సినిమా చేసి దీని నుంచి సూపర్ హిట్ రావాలి, ఫ్యాన్స్ అందరికీ నచ్చాలి అంటే నో, దిస్ విల్ నాట్ బీ క్లికింగ్ టు ఫ్యాన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే థియేటర్లో రెస్పాన్స్ కూడా చాలా డల్గా ఉంది. ఫస్ట్ ఆటకే అంత డల్గా ఉంటే రెస్పాన్స్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద మూవీ. కానీ ఇక్కడ క్లియర్గా కొన్ని షార్ట్స్లో అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంటారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాజ్ సెట్ హరిబరిగా చేసినట్టుంది. అండ్ సెట్స్ విషయానికి వస్తే మాత్రం చాలా లావిష్గా ఉంది. మొత్తం వాళ్ళ ప్రెజెంటేషన్ అవనండి, స్పెండింగ్ అవనండి, ఇట్ హ్యాస్ బీన్ వెరీ లావిష్. ఇది మైత్రి వాళ్ళ బడ్జెట్ మూవీ కాబట్టి ఆ లావిష్నెస్, ఆ గ్రాండియోర్ కనిపించింది. ఈ సినిమా గురించి ఇంతకంటే రివ్యూ ఇవ్వటం నా వల్ల అయితే అవ్వట్లేదు. ఐఎమ్ హైలీ డిసప్పాయింటెడ్ ఈ సినిమా చూసిన తర్వాత. దీనికి రేటింగ్ ఇవ్వాలంటే లిటరలీ అంటే పవన్ కళ్యాణ్ గారు అభిమాని అయ్యుండి కూడా జెన్యూన్గా రేటింగ్ ఇవ్వాలి. సమ్హౌ వి డిడ్ంట్ లైక్ ద మూవీ సార్. ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ తీసుకుని ఆయన చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ మనం ఓజీ కంటే ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకున్న రకంగా చూస్తే ఇట్ హైలీ డిసప్పాయింటింగ్ మూమెంట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈవెన్ లైక్ మీ. అండ్ చాలామంది అభిమానులు కూడా ఇది ఒక నిరుత్సాహంగా కనిపించింది. దీనికి రేటింగ్ ఇవ్వాలంటే మ్యాక్సిమం ఒక 1.5 కంటే ఇవ్వలేం. సో మీరు ఎవరైనా సినిమా చూస్తే నా రేటింగ్తో ఏకీభవిస్తే ఖచ్చితంగా కమెంట్స్ చేయండి. ఇఫ్ యూర్ అగేన్స్ట్ మీ ఆల్సో ప్లీజ్ డూ కమెంట్ అబౌట్ ఇట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.